స్వామి, నా జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకున్నావు. కానీ త్రిపుర విషయంలో మాత్రం ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఒకప్పుడు ఈ ఇంటికి మహారాణిలా ఉన్న నా కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూడు స్వామి. బాధపడకండి అత్తయ్య. కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించకపోతే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఇక మీదటైనా త్రిపుర వదిన జీవితం బాగుండాలని కోరుకుందాం. నీకు తెలియదు లక్ష్మి, ఒకప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే త్రిపుర ఎంతో ఆనందంగా ఉండేది, ఎంతో ఉత్సాహంగా పండగ జరిపించేది. కానీ ఇప్పుడు ఏ శుభకార్యానికి వెళ్ళినా సరే తన గురించి నలుగురు ఏం మాట్లాడుకుంటారోనని బయటికి రావడానికి ఆలోచిస్తుంది. ఆయన ఒక ఆడపిల్లకి ఇంతకన్నా కష్టం ఏ ఉంటుంది చెప్పు. అన్నీ సర్దుకుంటాయి అత్తయ్య, కొంచెం ఓపిక పట్టండి. ఏం సర్దుకుంటుందో ఏమిటోనమ్మా. ఆ పనికి మాలిన వాడిని నమ్మి నా కూతురు తన జీవితాన్ని నరకం చేసుకుంది. మొదట్లో ఇంటి బాధ్యతలన్నింటినీ తన భుజాన వేసుకుని అన్ని పనులు చక్కగా చూసుకునేది. కానీ ఇప్పుడు ఆ వెధవ మోసం చేసి వెళ్లిపోయాడని ప్రతి క్షణం బాధపడుతూనే ఉంది. ఆ బాధ మర్చిపోయి కాసేపైనా ప్రశాంతంగా ఉంటుందని రేపు మీ ఇంట్లో జరిగే వరలక్ష్మి వ్రతానికి పిలిస్తే చూసావు కదా, దానికి కూడా రానంటోంది. మీరు కన్నీళ్లు పెట్టుకోకండి అత్తయ్య. వదినని నేను ఒప్పిస్తాను. రేపు మనతో కలిసి పండక్కి వచ్చేలా నేను చేస్తాను. అయిపోతానని ఎప్పుడూ అనుకోలేదు. అప్పటి త్రిపుర ఇప్పటి త్రిపుర ఒక్కటి కాదు. రేపు వరలక్ష్మి వ్రతానికి ఏమేమి ఏర్పాట్లు చేయాలో తొందరగా చెప్పు. వరలక్ష్మి వ్రతం అనగానే చాలు నీలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది త్రిపుర. ఉత్సాహం కాదమ్మా, వరలక్ష్మి అమ్మవారికి పూజ చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మా, రేపు అమ్మవారికి ఏ చీర కడుతున్నావు? ఏ చీర అంటే అదే నేను నువ్వు కలిసి తెచ్చాం కదా ఎరుపు రంగు చీర, అదే కట్టాలి. అయినా నీ మనసులో పసుపు రంగు చీర కట్టించాలనుందని నాకు తెలుసు. కానీ నేనైతే దానికి అస్సలు ఒప్పుకోను. లక్ష్మీదేవికి నేను ఇష్టపడి తీసుకొచ్చిన చీర కట్టించాలి, అంతే. సరే మేడం, మీరు చెప్పింది కాదని చెప్పే ధైర్యం ఈ ఇంట్లో ఎవరికైనా ఉందా చెప్పండి. అలాగే రేపు అమ్మవారికి వేసే నగలు, అమ్మవారి ముందు పెట్టే వాయినాలు ఈ రోజే రెడీ చేసుకోవటం మంచిది. లేదంటే మనకి తర్వాత టైం ఉండదమ్మా. నువ్విప్పుడే అవన్నీ తీసుకునిరా, నేను చక్కగా అరేంజ్ చేసి పెట్టుకుంటాను. త్రిపుర, నువ్వు పుట్టక ముందు నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా మనం వరలక్ష్మి వ్రతం ఇంట్లో జరిపించిందే లేదు. ఎప్పుడు గుళ్ళోనే జరిపిస్తాం. ఏదో ఈసారి నువ్వు ముచ్చట పడుతున్నావు కదా అని ఇంట్లో జరిపించడానికి సరే అన్నాను. అంత మాత్రం చేత నువ్వు మరీ ఇంతలా హైరాణ పడిపోవాలా? ఇదిగో చూడు, వరలక్ష్మి వ్రతం గురించి నీకన్నా నాకే బాగా తెలిసే. ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా అన్ని కరెక్ట్ గా జరిపిస్తాను. కాస్త కంగారు పడకుండా ఉండు. బా, చెప్పాను కదమ్మా, నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ నేనే చూసుకుంటాను. నువ్వు ముందు నుంచొని ఏర్పాట్లు బాగున్నాయో లేదో చెప్పు చాలు. నాకు అర్థమైంది. అమ్మవారి అలంకరణంతా నువ్వే చేస్తానంటున్నావు, అంతేనా? ఇప్పుడే కాదమ్మా, ఇంకెప్పటికీ నేనే చేస్తాను.
ఆ వరలక్ష్మీదేవి నాకింత మంచి కుటుంబాన్ని ఇచ్చినప్పుడు నేను ఆవిడ రుణం తీర్చుకోవాలి కదా. సరే సరే, ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటామా? రేపటికి మిగతా ఏర్పాట్లు చూడవా? ఆ, అవన్నీ చూడకపోతే నువ్వు ఊరుకుంటావా, నన్ను ఊరుకొనిస్తావా? నేను వదలను. త్వరగా అన్నీ సిద్ధం చేసుకుని కూర్చుంటే మనకే మంచిది. పూజ అద్భుతంగా జరగాలి. నా బంగారు తల్లి, నువ్వు ఏ ఇంటికి కోడలుగా వెళ్తావో గాని వాళ్ళ అదృష్టవంతులే.